వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా. సో మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలో బీజేపీ పార్టీలో చేరబోతున్నారు, ఎన్నికల్లో పాల్గొంటున్నారు. సో వచ్చే ఎన్నికల్లో పవన్ బీజేపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేస్తారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కూడా చిరంజీవి గారు బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అనేది చాలా సందర్భాల్లో కూడా వచ్చింది. సో అంటే మళ్ళీ ఈ అంశం మళ్ళీ ఇప్పుడు లేవనెత్తింది. అసలు ఏంటి నిజంగానైనా వెళ్ళే ఆలోచన ఉందా? అంటే రాజకీయాలకి దూరంగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అంటే లాస్ట్ టైం కూడా మన ఛానల్ నుంచి చేసినట్టున్నాం ఇదే. ఆయనకు గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఉంది చూడండి, రాజకీయాలకు నేను దూరమైన రాజకీయాలు నన్ను వదలటం లేదు అనేసి. అలాగే ఇప్పుడు రాజకీయాలకు ఆయన చాలా కాలం ఆయన దూరమై, కానీ రాజకీయాలు మాత్రం ఆయన ఎప్పుడూ వదలవు. ఆయన చుట్టూతానే తిరుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని నిజంగా పరిస్థితి అదే కాబట్టి ఆ సినిమాలో కూడా వాడుకున్నారు ఆ డైలాగ్ని. వాస్తవానికి ఇక్కడ మనం చూడాల్సి ఉంటే ఆయన రాజకీయాల్లోకి వస్తాడా అంటే రాజకీయాల్లోకి రాడు, రాలేడు, రాబోడు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన సున్నిత మనస్కుడు. ఆయన రాజకీయాల్లో ఇలాంటి రొచ్చు రాజకీయాలను చూసి తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడా, క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడంటే రాడు. మరి రాజకీయంగా ఎంతో కొంత యాక్టివ్గా ఉంటాడంటే మద్దతుగా తనకు నచ్చిన వాళ్ళను, తనకు ఇష్టమైన పార్టీని సపోర్ట్ చేయటము, మద్దతుగా మాట్లాడటము అక్కడి వరకు చేయొచ్చు. కానీ క్రియాశీల రాజకీయాలకైతే చిరంజీవి గారు ససేమిరా రారు, దూరం 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 అని మనం స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఎందుకు ఇంత ప్రచారం వస్తుంది బీజేపీని? బీజేపీ గత కొంతకాలంగా బీజేపీ పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వాళ్ళ అన్నయ్య గారితో మోదీ గారు వ్యవహరించిన తీరు కావచ్చు, గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా రమ్మండం కావచ్చు, తాజాగా ఇప్పుడు సంక్రాంతి ఉత్సవాలకు మళ్ళీ చిరంజీవి గారిని రమ్మండం కావచ్చు, అందులో స్వయంగా నరేంద్ర మోదీ గారు తన పక్కనే కూర్చోబెట్టుకోవటం, తనతో పాటు జ్యోతి ప్రజ్వలన చేయించడం, ఇవన్నీ కూడా చూస్తే కనుక బీజేపీ చిరంజీవిని క్యాచ్ చేయాలని భావిస్తోంది. అందులో డౌట్ లేదు. అంటే అతను చరిష్మాను వాడుకోవాలని బీజేపీ క్యాచ్ చేయాలని చూస్తుంది, అందులో డౌట్ లేదు. మరి చిరంజీవి గారు ఆ క్యాచ్ అవుట్ అవుతారా అనే దాంట్లో ఇక్కడ మనకి సంశయం అనమాట. అయితే నేనేమంటానంటే బీజేపీకి ఇప్పుడు అవసరం ఉంది. బీజేపీకి ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక చరిష్మాటిక్ లీడర్ కావాలి. చరిష్మాటిక్ లీడర్ లేకపోతే చరిష్మాటిక్ ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ బీజేపీ పట్ల పాజిటివ్గా మాట్లాడే పర్సన్ అయి ఉండాలి. అందుకోసం వాళ్ళు చిరంజీవి గారిని ఎంచుకున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ముఖ్యంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్స్ సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ చూడండి, మొన్న కాంగ్రెస్ మొత్తం గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎక్కువ. ఎందుకంటే సెటిలర్స్ తోటి మమేకమైంది బీఆర్ఎస్ వస్తేనే బెటరు, అధికారులు ఉంటేనే బెటర్ అన్న భావనలో వాళ్ళు ఉండారు. సో అందుకోసం అంటే బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ల పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు కదా, ప్రాంతీయ విద్వేషాలు లేవు. సో అందుకోసం వాళ్ళు భావిస్తారు. అయితే అదే సమయంలో బీజేపీ ఏమనుకుంటుందంటే చిరంజీవి గారిని కనుక లాగి మన పక్కన పెట్టుకొని పరోక్షమైన ప్రచారం చేసిన వాళ్ళకి ఆలోచన ఉంది, ఏముంది, కేంద్ర మంత్రి ఇవ్వాలి, రాజ్యసభ ఇవ్వాలి, కేంద్ర మంత్రి ఇవ్వాలి అని ఉన్నది. కానీ అలా వాటితో పాటుగా తెలంగాణలో ఎస్పెషల్లీ చిరంజీవి గారి సేవలను మనం వినియోగించుకోగలిగితే తెలంగాణలో విజయం సాధించగలము అన్న ఒక ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరంజీవి అందరివాడు, ఎటువంటి యుగోలకి వెళ్ళనివాడు, అందరితో మంచిగా ప్రేమగా మాట్లాడతారు. అలాంటి చిరంజీవి గారు మనతో పాటు ఉంటే మంచిదని వాళ్ళ అభిప్రాయం. అయితే ఇక్కడ చిరంజీవి గారు చూడని కేంద్ర మంత్రి పదవి కాదు, చూడని రాజ్యసభ సభ్యత్వము కాదు. మళ్ళీ రాజ్యసభకి వెళ్ళి కేంద్ర మంత్రి అంటే మీరు క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళిపోవటమే. క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళటానికి ఆయన సుతరాము ఇష్టం లేదు. అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది బీజేపీ దగ్గర. ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ చేసే ఒక యోచన కూడా ఉంది. ఒక ఇండివిజువల్గా ఒక న్యూట్రల్ పర్సనాలిటీని ఒక క్రీడల రంగం నుంచో, లేకపోతే ఒక కళల రంగం నుంచో, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచో ఇట్లా మనం ఒక్కొక్కళ్ళని తీసుకొని గతంలో కూడా పరిశీలన చేశారు. రాష్ట్రపతిగా గతంలో అబ్దుల్ కలాం గారిని చేశారు. ఆయన నేపథ్యం అంటే మనకు తెలుసు కదా, ఆయన రాజకీయాలతో సంబంధం లేదు. అవును. ఆయన అబ్దుల్ కలాం గారిని గతంలో రాష్ట్రపతి చేశారు.
ఈసారి అలాంటి ఒక పాచిక ద్వారా చిరంజీవి గారిని రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పంపిస్తే ఆయన ఏమి స్పందించడానికి కూడా లేదు రాజకీయంగా. బట్ ఈవెన్ దో ఒక సంకేతం సౌత్ ఇండియా నుంచి చిరంజీవి గారిని మేము ఉపరాష్ట్రపతి చేశాం లేదా రాష్ట్రపతి చేశాం అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా బీజేపీ మధ్యలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇన్ కేస్ ఈ కేంద్ర మంత్రి పదవి కానీ లేకపోతే రాజ్యసభ సభ్యత్వం కానీ చిరంజీవి గారు కాదు అంటే కనుక సో ఈ రకంగా ఉపరాష్ట్రపతి అనే ఆ కోటాలో ఆయన తీసుకెళ్ళాలి. రాష్ట్రపతి అనే కోటాలో ఆయన ఢిల్లీకి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇక్కడ మనం తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అన్న ఒక ఫీలింగ్ బీజేపీలో బలంగా ఉంది. ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి గారు దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి చూడాలి. అంటే క్రియాశీలకంగా అయితే ఉండకపోవచ్చు, కానీ క్రియాశీలకంగా లేకుండానే రాజకీయంగా ఎంతో కొంత ప్రభావితం ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఏమన్నా ఆ పాత్ర పోషిస్తారా అనేది అయితే మనం ఆలోచించాలి. డెఫినెట్గా ఆ రకంగా అంత హంబులుగా ఉంటున్నారు చిరంజీవి గారు. మంచి పనిని మంచి అని, చెడుని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి డెఫినెట్గా చిరంజీవి గారు క్రియాశీలకంగా రారు, కానీ బీజేపీకి కాస్త కూస్తో అండగా ఉండే అవకాశం అయితే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్గా చిరంజీవి గారు అసలు రాజకీయాల్లోకి రారు, పూర్తిగా సినిమాలోనే పక్క విశ్వాంబర జరుగుతుంది, ఇంకా 2-3 సినిమాలు కూడా వస్తున్నాయనే ఒక వార్త కూడా ఉంది. మరి క్రియాశీలకంగా లేకపోతే సినిమాలు చేసుకోవడానికి నష్టమేముంది? క్రియాశీలకంగా లేకుండా బీజేపీ చేస్తున్న మంచి పనులు బాగుంది, ఇది మంచి పని చేశారు, ఇది మంచి పని, ఇది బాగా చేశారు అని చెప్పడానికి ఏముంది? స్నేహపూర్వకంగా చెప్పొచ్చు ఆ విషయాలు. సార్ అలాగే చిరంజీవి గారిని కొంతమంది బీజేపీ నాయకులు ఎవరికి తెలియకుండా చాటుగా కలుస్తున్నారు అనే ఒక టాక్ కూడా ఉంది. మీకు ఐడియా ఉందా? ఇది గతంలో చాలా హల్చల్ అయింది. అంటే బీజేపీయే కాదు, అందరు నాయకులు కలుస్తారు. ఆయన అందరివాడు. చివరికి రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం అన్నగారు వద్దు, అన్నగారిని పిలవద్దు, మీరందరూ వచ్చి మీరేదో ఒక క్షమాపణ చెప్పే సమావేశం అది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు, మా తప్పేం లేదండి, అల్లు అర్జున్ ఇంటికి కావాలని వెళ్ళలేదు, మిమ్మల్ని అవమానపరచాలని వెళ్ళటం కాదు అని చెప్పాలని అనుకున్నారు సినిమా ఇండస్ట్రీ. బట్ ఆయన చెప్పారు అప్పుడు, చిరంజీవి గారిని మాత్రం తీసుకురావద్దు, పెద్ద ఆయన్ని తీసుకొస్తే బాగుండదు, నా గౌరవం కాదు అది, కాబట్టి మీరు మాత్రమే రండి అని చెప్పి. అయితే ఈ కమిటీలో ఎవరెవరు రావాలి ఏంటనే దాని మీద మాత్రం చిరంజీవి గారితో కలిసి కసరత్తు చేయండి అన్నారు. దిల్ రాజు గారు చిరంజీవి గారు కూర్చొని కసరత్తు చేసి, అల్లు అరవింద్ గారు అందరూ కూర్చొని కసరత్తు చేసి సో ఎవరెవరు ఉండాలి ఈ స్టేజ్ మీద ఏంటనేది డిసైడ్ చేశారు ఆ రోజు. అట్లా చిరంజీవి గారు అన్ని పార్టీలకు సమప్రాధాన్యతనే ఇస్తున్నారు. చిరంజీవి గారు రేపు మాపు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వ్యక్తి చిరంజీవి అన్నా రెండన్నా ఒకసారి మనం కలిసి మాట్లాడుకుందామన్నా, చిన్న ఇంటర్వ్యూ చేయాలన్నా అన్న అంటే కూడా చిరంజీవి గారు కూర్చొని ఆయనతోటి, ఇప్పుడు చిరంజీవి గారు కిషన్ రెడ్డి గారు కూర్చొని ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న రెండన్నా అంటే కాదనగలరా చిరంజీవి గారు? కాదనలేరు. సో అట్లా ఆయన అందరే వాడు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మంచి పనులు చేసిందని చెప్పడానికి సంకోచించే అవకాశం అయితే లేదు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతాడు. ఇండైరెక్ట్ గా ఎంతో కొంత దాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుంది తప్ప ఆయన ఒక పార్టీలోకి క్రియాశీలకంగా పోతాడా అంటే డెఫినెట్గా పోడు. ఒకవేళ చిరంజీవి గారు ఇప్పుడు ఈ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నిజంగానే బీజేపీ పార్టీలోకి వస్తే ఎలా ఉండబోతుంది? అది చిరంజీవి గారి చేంజ్ కనిపిస్తుందా? చేంజ్ కనిపిస్తుంది, కానీ చిరంజీవి గారికి నష్టం. అది చాలా మంది అంటారు చిరంజీవి గారు సీఎం తెలంగాణకి, ఏపీకి 2029లో ఏపీకి పవన్ కళ్యాణ్ సీఎం, తెలంగాణకి చిరంజీవి గారు అస్సలు ససేమిరా. చిరంజీవి గారు రారు 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 అసలు, అంటే ఉద్దేశం లేదండి. వస్తే ఆయన మళ్ళీ రొచ్చు రాజకీయాల్లో